వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్ జగన్ ములాఖాత్ వాయిదా పడింది అన్నారు. అలాగే వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం కలిగిన ప్రభుత్వం లేదు. స్వార్థం కోసం పనులు జరుగుతున్నాయి. ఇది మంచి సాంప్రదాయం కాదని కూటమి సర్కారును హెచ్చరిస్తున్నాం. ఏ వర్గం చూసుకున్నా సంతృప్తికరంగా లేదు. కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. మంచి సాంప్రదాయం కాదనేది ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తాం. ఎందుకంటే ఏ వర్గం చూసుకున్నా సరే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పిన ఆ నాయకులు ఆ పెద్దలు అనుకోవడం తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మరి సంతృప్తికరమైన విధానాలు జరగట్లేదు. ఒక పక్క రైతులు చూసుకున్నా, రైతు కూలీ చూసుకున్నా, లేదు విద్యార్థులు తీసుకున్నా, లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లేదు. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే మాట్లాడుకుంటే రైతుల కోసం ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మన వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఓ సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం. లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. మేము ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమ బుద్ధులు చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలుంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సవరించవలసింది. లే అయిపోయింది, ఇది అట్రాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 35,000-40,000 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత సుఖీ స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది. ఓ సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం. తర్వాత దానికి ఏం పేరు పెట్టారు మహారాజా? తల్లికి వందనం. అట్టహాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం, నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా 5 సంవత్సరాల పరిపాలనలో గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే 2 విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం, నేపథ్యం ఉన్నదో చెప్పండి. లే. అంతేకాదు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టహాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు. 1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్. ఎవరికి ఇచ్చారు? 1,00,000 మందికి
ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకొని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు విడో పెన్షన్ తప్ప గత 14 కాలమైంది ప్రభుత్వం వచ్చి ఈ 14 కాలంలో ఉన్న విడో పెన్షన్లు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలీ మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో లేదు. గత టర్మ్లో అయితే ఒక 2 నెలల కింద అయితే సుమారు 100 రోజులు ఇది 8 వారాలు ఇప్పటికి 7 వారాలు అయింది వాళ్ళకి వచ్చి కూలి ఇవ్వక ఎలా బతుకుతాడు పేదవాడు? వాడు రోజువారీ కూలి ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వాల్లో ఆలస్యమైందంటే ఒక 5 రోజులు అయింది, వారం అయింది. కొంప మురిగిపోతే 10 రోజులు అవుతే అది ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 రోజులు అయిపోతుంది. దగ్గర 7 వారాలు అయింది. కష్టాలు అయితే 100 రోజులు అయింది. ఇప్పుడు 7 వారాలు అయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రభుత్వం ఎంతో అట్టాసంగా చెప్పారు. రోడ్లకు వచ్చి గొంతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గొంతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి విని గంభీరంగా వాగ్దానాలు చేశారు, పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా మీరు? చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లు ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు గ్రామాలలో వచ్చి వాళ్ళందరికీ డబ్బుని గత ప్రభుత్వంలో డైవర్షన్ చేశారు, పని చేయలేదని చెప్పారు. చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పుడో ప్రభుత్వం ప్రయత్నం చేశాం. 15th ఫైనాన్స్ ఎందుకు ఇప్పుడు వచ్చి ఇవ్వలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంటింటికి కుళాయిలు ఇస్తానన్న ఆ స్కీముల్ని మీరు వచ్చి ఇంకా ప్రారంభించి ఆ పనులు ప్రారంభించలేదు? 14 నెలల కాలం అయింది. మరి ఎప్పుడు ప్రారంభిస్తారు ఉండిపోయిన కార్యక్రమాన్ని? ఎంతసేపు ప్రభుత్వం వచ్చి మాటలు చెప్పడం తప్ప పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యవేక్షణ లేదు, కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు. రోజు మనం పత్రికలు చూసుకున్నా, టీవీలు చూసుకున్నా, ఏం చూసుకున్నా ఏదో 1 టీవీల్లో ఏబిఎన్లోనో లేకపోతే TV5లోనో దీనిలోనో తప్ప మిగతా ఏది చూసుకున్నా రాష్ట్రంలో మహిళల మీద వచ్చే అత్యాచారాలు, లేకపోతే పిల్లలు వచ్చే కిడ్నాపులు, లేకపోతే దౌర్జన్యాలు, దోపిడీలు, లేకపోతే బహిరంగంగా విధుల్లోనే హత్యలు, పూర్తిగా లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో. ఎవరికి అకౌంటబిలిటీ లేదు, ఏ ఒక్కరికి కూడా. ఈ రకంగా ప్రభుత్వం ఏమేనంటే వైసీపీ పరిపాలనని మళ్ళీ 10 సార్లు మమ్మల్ని రామనామ సోనంలాగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాట. దానికి కూడా సమాధానం చెప్తా అడుగుతున్నాం మీ ద్వారా. అయ్యా వాళ్ళని ఈ రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విషయం కానీ, లేకపోతే నేను ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంశం కానీ, గత 5 సంవత్సరాల తాలూకా యూనిట్గా తీసుకోండి. ఈ 14 నెలల కాలాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. ఎక్కడ ఏది రేటింగ్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి. 5 సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్ని, ఈ 14 నెలల కాలంలో జరిగిన క్రైమ్ రేట్ని బేరేజ్ చేయండి. మేమేమి ఇంకా రాబోయే 5 సంవత్సరాలు కలిపి చేయమని చెప్పట్లే. ఇప్పుడు జరిగిన 14 నెలలు అంతెందుకండి, చిన్నపిల్లలు పెడిన మధ్యాహ్న భోజనాన్ని కలుషిత ఆహారం పెట్టిన సందర్భ నేపథ్యాలు 5 సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో, ఎక్కడో ఇక్కడ ఏదైనా జరిగితే అంతకంటే 2 ఈ 14 నెలల కాలంలోనూ జరిగాయి. కారణం ఏంటి? ఇందా చెప్పాను కదా, పర్యవేక్షణ లేకపోవడం, బాధ్యత లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం, ఇవి కారణాలు. అందుకోసం మీకు ఇవాళ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, రాష్ట్ర ప్రజలు తెలియడానికే ఇవాళ మీతో ఈ సంభాషిస్తున్నా. ఇదేనా పరిపాలన? మంచి పరిపాలన? దేంట్లో మీరు అంతెందుకు భూ కబ్జాలు, దోపిడీలు ఇక్కడ రాజమండ్రిలో చూసుకున్నా, విజయవాడలో చూసుకున్నా, లేకపోతే విశాఖపట్నంలో చూసుకున్నా, తిరుపతిలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే ఎవరు అంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, లేదంటే వాళ్ళు ఒత్తాసపడిన తాబేదారులు, వీళ్ళు. ఇది వాస్తవం కాదా? నిజం కాదా చెప్పండి? వీటికి అన్నిటికంటే ప్రమాదకరమైన ఒక అంశం, ఎంతో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా మన రాష్ట్రంలో మన ప్రజలతోని ఎలాగా వాళ్ళు చెలగాటం ఆడుకుంటున్నారో ఒకసారి మనం చేస్తాం. మనందరి తాలూకా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు